సీన్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అంతే పక్కా థియేటర్ వాచ్ సంక్రాంతి విన్నర్ అంతే అన్డౌటెడ్లీ మూవీలో హనుమాన్ గురించి చూపించిన ప్రతిసారి లిటరల్ గూస్ బంప్స్ స్టాండింగ్ ఓవేషన్స్ ఉన్నాయి కొన్ని సీన్స్ అయితే ఇంటర్వెల్ సీన్ కానీ హీరో యాక్టింగ్ సూపర్ డైరెక్షన్ సూపర్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు హనుమాన్ క్యారెక్టర్ ఎవరు ఉన్నారన్న హనుమాన్ క్యారెక్టర్ మీరు చూడండి సినిమా చూడండి నేను ఎందుకు చెప్పడం అప్పుడు సూపర్ గ్రాఫిక్స్ అసలు 50 crores తీసారంటే ఎవ్వరు నమ్మరు రియలిస్టిక్ గ్రాఫిక్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ సినిమాలో కూడా పక్కా థియేటర్ వాచ్ అస్సలు మిస్ కాదు ఆదిపురుష్ కంటే బాగుందా ఆదిపురుష్ గోర్ కూడా పనికిరాదు అన్న సినిమా అంత బాగుంది సినిమా అంటే కంపారిజన్ స్టోరీ బెటర్ కంపారిజన్ ఇది మైథలాజికల్ సినిమా హనుమాన్ రియల్ స్టోరీ ఏం కాదు మోడర్న్ స్టోరీ నితిన్ గారు చేశారు కదా సో అలానే ఉందంటున్నారు చాలా మంది అట్లా ఏం లేదన్న మేబీ కాంటాక్ట్స్ ఏమై ఉండొచ్చు హనుమాన్ పవర్స్ రావడం వల్ల కానీ సినిమా స్టోరీ డిఫరెంట్ ఇద్దరు సూపర్ హీరో వస్తే సూపర్ విలన్ టైప్ సినిమా రవితేజ వాయిస్ ఎలా అనిపించింది నెక్స్ట్ లెవెల్ కామెడీ రవితేజ అయితే రవితేజ వల్లనే సగం సినిమా కామెడీ ఆ కోతి వాయిస్ కామెడీ సీన్స్ బాగున్నాయి గ్రాఫిక్స్ బాగున్నాయి క్లైమాక్స్ బాగుంది నెక్స్ట్ లెవెల్ సినిమా అన్డౌటెడ్లీ సూపర్ వాచ్ విఎఫ్ఎక్స్ ఎలా అనిపించాయి ఎక్కడైనా విఎఫ్ఎక్స్ బెటర్ అంటే అస్సలు లేదు విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి 50 crores తీసినారంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అన్డౌటెడ్లీ సో ఎన్ని క్రోడ్స్ కలెక్ట్ చేయవచ్చు అనుకుంటారు సంక్రాంతి విన్నారని నా ఫీలింగ్ అన్న చెప్పలేం గుంటూరు కారం హైలైట్ ఉంటుంది అనుకుంటున్నారా జానరే వేరు కదా నాది మా సినిమా ఇదేమో మైథలాజికల్ సూపర్ హీరో సినిమా సో రెండు డిఫరెంటే కానీ అందరికి నచ్చుతుంది పక్కా ఈ ఫ్లాప్ అయ్యే సినిమా సంక్రాంతి విన్నారా నా ఫీలింగ్ అంత బాగుంది ఒక ఎపిసోడ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ కాదు పెద్ద కాంపిటీషన్ లో వస్తుంది కదా సినిమా సో ఈ కాంపిటీషన్ లో ఇది సర్వే అవుతుందా నేను మహేష్ బాబు ఫ్యాన్ బ్రో లిటరల్లీ జై హనుమాన్ యాక్చువల్లీ చాలా బాగుంది గూస్ బంప్స్ బ్రో చాలా లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ లాస్ట్ 10 minutes గూస్ బంప్స్ ఎపిసోడ్ బ్రో అంటే యాక్చువల్లీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా పార్ట్స్ ఉన్నాయన్నారు పార్ట్ 2 ఏమైనా ఉందా దీనికి పార్ట్ 2 ఉంది కంపల్సరీగా ఉంది లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ కోసం చూద్దాం అని అనుకున్నాం బట్ పోస్ట్ క్రెడిట్ లేదు క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్ అన్నట్టు చాలా బాగుంది క్లైమాక్స్ బ్రో ఈ మూవీ హైలైట్ క్లైమాక్స్ అండ్ ఒక డైరెక్టర్ ఆ నేమ్ ఏంటి ప్రశాంత్ వర్మ కాదు సముద్రకని గారు చాలా బాగా చేశారు తంది చాలా బాగుంది రోల్ విలన్ ఓకే హీరో కూడా చాలా బాగా చేశారు విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో అంటే యాక్చువల్లీ చెప్పాలంటే దానికన్నా ఇది చాలా బాగుంది విఎఫ్ఎక్స్ ఆదిపురుష్ కన్నా 10 times బెటర్గా ఉంది అనిపించింది యాక్చువల్లీ దీనికి థియేటర్స్ తక్కువ ఇచ్చారు కదా దాని ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా సినిమా బాగుంది అంటున్నారు సినిమా అయితే చాలా బాగుంది ఇంకా ఎక్కువ థియేటర్స్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది థ్యాంక్ యూ సినిమా హైలైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంత చిన్న ఫిలిమ్స్ ఎంకరేజ్ చేయండి గుంటూరు ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ గుంటూరు కారంకి వెళ్ళండి బట్ హనుమాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ ఎవర్ సీన్ జై శ్రీరామ్ పార్ట్ టూ అదేం చెప్పలేను మీరు చూడండి పోస్ట్ క్రెడిట్స్ చూడండి ఆబ్వియస్లీ వెరీ గుడ్ వరలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగుంది కాకపోతే వరలక్ష్మి క్యారెక్టర్ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది బట్ దెన్ క్లైమాక్స్ ఇచ్చి పడేసినట్టు ½ hour ట్రాన్స్ లో ఉంచుతారు మేము ఆల్ గుడ్ చూడండి మూవీ చూడండి నో స్పాయిలర్స్ చాలా బాగుంది మూవీ వెళ్ళి చూడండి ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ ఫిలిమ్స్ లేదు మూవీ 2.5 hours మీకు పిన్ పాయింట్ మీరు ఎట్లా కూర్చుంటారో అలానే కూర్చుంటారు మీరు సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది శ్రీరామునికి లక్ష్మణుడు ఎలాగో ఇక్కడ హీరోకి సిస్టర్ అలాగా చాలా ఇమోషన్స్ చాలా బ్యాలెన్స్గా తీశారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎలా ఉండబోతుందో ఒక జస్ట్ అలా హింట్ ఇచ్చి వదిలేశాడు ఆ హింట్ తోటే ప్రజలందరూ పిచ్చోళ్ళు అయిపోవాలి జై శ్రీరామ్ సంక్రాంతి విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అంటే మిగతా 3 సినిమాలు చూసిన తర్వాతనే చెప్పాలి ఈ మూవీ మాత్రం టాప్ 2 లో మాత్రం ఈ మూవీ కంపల్సరీ ఉంటుంది టాప్ 1 లో మిగతా 3 మూవీస్ చూసిన తర్వాతే చెప్పాలి 100% పెంచే ఛాన్సెస్ ఉన్నది ఏదైనా ఒక్క సినిమా మిస్ అయినా ఈ మూవీ మాత్రం మొత్తం థియేటర్స్ అందరినీ అన్ని థియేటర్స్ ని గుంజుకునే అవకాశం మాత్రం చాలా ఉంది హిందీలో వాయిస్ ఓవర్ ఇక ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆ వాయిస్ ఓవర్ మాత్రం కరెక్ట్గా ఉంటే హిందీలో కూడా సూపర్ హిట్ మూవీ అయిపోతుంది ఇది చాలా ఉన్నాయి గూస్ బంప్ సీన్స్
ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా చాలా గూస్ బంప్స్ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా. స్టోరీ కానీ ట్విస్ట్లు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏం చెప్పినా స్పాయిలర్ వస్తుంది కాబట్టి ఏం చెప్పా, జస్ట్ సీ అండ్ ఎంజాయ్. క్లైమాక్స్ మాత్రం ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్. విఎఫ్ఎక్స్ ఎలా ఉందన్న? విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా అసలు మనకు హాలీవుడ్ రేంజ్ కి తగ్గకుండా తీసారు. ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క షాట్ చాలా బాగా తీసారు. ఆదిపురుష్ బాగుందా? ఆదిపురుష్ అన్న అసలు అది విఎఫ్ఎక్స్ కంపేర్ చేసుకుంటే నథింగ్. అసలు 60 కోట్ల తీసి నాకు 600 కోట్లు నథింగ్. అసలు అల్టిమేట్ విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా మనకి ఏ కూడా విఎఫ్ఎక్స్ లా కనిపించకుండా చాలా బాగా తీసారు. అన్న ఈ మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? మూవీ హైలైట్స్ అంటే ఇంటర్వెల్ షాట్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఆ పవర్లు వచ్చి ఎట్లా వస్తాయి, ఏం వస్తాయి, ప్రతి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకుపోతాడు. సో ఎవ్రీ స్టెప్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంచిగా చూపించాడు డైరెక్టర్ అయితే. ఎక్కడే మిస్ కాకుండా ఈ కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా చూపించాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. మీరు చూస్తే అర్థమవుతుంది. విజువల్ షాట్స్ ఎలా ఉన్నాయి? విజువల్ షాట్స్ అల్టిమేట్. హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ వర్మ. ఎడిటర్ ఎవరో కానీ అల్టిమేట్. లో బడ్జెట్ లో ఇంతకన్నా మంచిగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇంతకన్నా మంచి ఎవరు తీయలేరు. సో నెవర్ బిఫోర్ ఎవర్ దట్స్ ఇట్. చాలా బాగుంది. పెంచే అవకాశాలు ఉన్నాయా చూసిన తర్వాత? పెంచుతారు, ఖచ్చితంగా పెంచుతారు. ఇదైతే డౌట్ అసలు పెంచాలి కూడా, ఎందుకంటే ఫ్యామిలీస్ తో చూడాల్సిన మూవీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హనుమంతుడు అంటే ఎంత భక్తి ఉంటుందో వాళ్ళైతే ఇంకా చెప్పలేము. వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేసి అంటే లేని వాళ్ళకి కూడా భక్తి వస్తుంది. అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా నమ్మేస్తారనమాట. అంత బాగుంది మూవీ అయితే. పార్ట్ 2 కూడా పెట్టారు. డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వాల్సిన పని లేదు. చాలా చూడాలి, అసలు మూవీ చూడాల్సిందే. అంతే ఖచ్చితంగా వెళ్తాము. యాక్చువల్గా మేము సిబ్లింగ్స్ వచ్చాము, కానీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఇంకో 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా చూడాలి. నేను దేవుణ్ణి థియేటర్ లో చూసొచ్చా, టికెట్ పెట్టి దేవుణ్ణి థియేటర్ లో చూసొచ్చా. పిచ్చి లేసిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఏదో సూపర్ హీరో సినిమా అనుకొని పోయినా కానీ హనుమాన్ని చూపించి పండుకేరు. హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్ లో చూస్తారు. ఈసారి థియేటర్ లో దేవుని బ్యాక్గ్రౌండ్ అసలు చెప్తున్నా కదా, దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్యా. ఏం చెప్పాను, ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు. ఇక నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ వెళ్ళలేదు. కానీ సినిమా గూస్ బంప్స్ కాదు, కానీ ఇక చెప్తున్నా గుండెల నుంచి వచ్చేస్తుంది, తన్నుకొని వస్తుంది. ఇట్లా గుండె ఇట్లా కలుగుతుంది సినిమాలో. ఆ హనుమంతుని చూపించే విధానం కానీ అసలు స్టోరీ గిరి ఇవేం మాట్లాడినాను బ్రో. స్టోరీ అన్ని సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, కానీ హనుమంతుని చూపించే విధానం ఉంది చూసారా, అది చాలు. కానీ ఇంకా విలను ఇవన్నీ ఉన్నాయి కదా సార్, టెక్నికాలిటీస్, విఎఫ్ఎక్స్ ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ ఇది తీసుకొచ్చాడంటే ఆ ఓమ్రాజ్ చేశాడు. అదేదో ఆది పురుష్ అని వద్దు, అది ఆవిడ పురుషే కాదు అసలు. కానీ సినిమా అద్భుతంగా ఉంది. మీ అసలుకి ఏ సినిమా ఉన్నా కానీ ఫస్ట్ ఈ సినిమాకి వచ్చేయండి బ్రదర్. దీన్ని తట్టుకొని మిగతా సర్వే అయితే ఏమో నాకు డౌట్ లేదు. అది అట్లుంది సినిమా. దీన్ని తట్టుకొని మిగతా సర్వైవ్ అవ్వాలి. అసలు ఎక్సైట్మెంట్ ఎవరు ఏదో చిరంజీవి అది అన్నారు, కానీ నేను కూడా చెప్పను. చూడండి ఎవరు అని ఉంటుంది కదా, ఆ ఎక్సైట్మెంట్ ఇట్స్ ఎనఫ్. అది చూస్తూ అసలు ఎట్లా అయిపోయిందంటే ఇట్లా 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 తన్నుకొస్తుంది, ఇట్లా గుండె నోట్లోకి వచ్చేస్తుంది. ఆ విజువల్స్ కానీ అసలు హనుమంతుడిని చూపించారు బ్రదర్. ఏదో కామెడీగా కార్టూన్ లాగా ఉంటుంది. మరీ ఎంత చేసిన బడ్జెట్ అది మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఎలా ఆడుతుంది సినిమా? నార్త్ సైడా ఇది హనుమంతుడి గురించి ఎవరికైతే తెలుసో ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకి నచ్చిపోతుంది. యూనివర్సల్గా హనుమంతుడు ఎవరో తెలుసు, జపాన్, చైనా అందరికీ తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఈ సినిమా పాయింట్ వచ్చేసి చాలా క్లియర్గా చెప్పారన్న. అంటే మనకి అర్థమైపోతుంది హీరో ఎంతసేపు తన మదర్ ప్రేమను పొందడానికి కానీ ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ మదర్ని చేరుకోనివ్వకుండా ఉండడానికి ఉన్న ఎక్కట్లు దిగ్గట్లు గురించే మిగతా సినిమా అంతా అండి. కాకపోతే ఓవరాల్గా జడ్జిమెంట్ ఎక్కడిచ్చాడనంటే లాస్ట్లో హీరో వాళ్ళ మదర్ అంటే ఆ ప్రేమ, తల్లి ప్రేమ అనేది ఎందుకు ఉంటుంది, తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుంది, అది అర్థం చేసుకోకపోవడానికి రీజన్ అవన్నీ జస్టిఫై చేశాడండి. చాలా క్లారిటీగా అందరు కన్విన్స్ అయిపోతారు. అంటే లైక్ నిజమైన తల్లి ప్రేమ ఇలాగే ఉంటుందని కన్విన్స్ అయిపోతారు. ఆ ఒక్క పాయింట్ అయితే చాలా బలంగా చూపించాడు సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డల్ అయింది, పాటలు డల్ అయ్యాయి. ఓన్లీ ఒక్క పాట మీద డ్యాన్స్ ఉంటుందండి. మధ్యలో కొంచెం అత్తరింటికి దారేది లో మన నార్మల్గా ఈ మధ్య సాంగ్స్ పెట్టేసి అలా కవరప్ చేయడం చేస్తారు కదా, అలా కూడా జరిగింది.
ఓవరాల్గా ఓకే అండి. ఇట్స్ వన్ మ్యాన్ షో అండి. ఇంకా మహేష్ బాబు గారు యాక్టింగ్ కోసం అండ్ కొంచెం లైట్గా కలీజా కట్టివ్వడానికి ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు అది. బాగుందండి, బాగుంది, పాట బాగుంది, ఎంజాయ్ చేస్తారు ఆ ఒక పాట. అంటే నిజమేనండి, అంటే మహేష్ బాబు గారు ఒక నార్మల్ సాంగ్ అనేది చూస్ చేసుకొని చేయడం కొంచెం అనిపించింది. ఫ్యాన్స్ కొంచెం మంది కూడా అన్నారు. కాకపోతే సాంగ్ బాగా వచ్చింది, ఓవరాల్గా వర్కౌట్ అయింది కాబట్టి. డ్యాన్స్ కూడా బాగా చేశారు, కొరియోగ్రఫీ అంతా బాగుంది. సో ఇట్స్ గుడ్ అండి, ఓకే. ఆ శ్రీలీల అండ్ మహేష్ బాబు గారి సీన్స్ అన్నీ ల్యాగ్లే ఉన్నాయండి. అంటే లైక్ పాత సినిమాలలో చూపించినట్టే చూపించడానికి కొంచెం ట్రై చేశారండి. కాకపోతే అది వర్కౌట్ కాలేదు, 100% అది వర్కౌట్ కాలేదు. మూవీలో ఎవ్వరు కూడా అంత శ్రద్ధగా చూడలేదండి. కామెడీ సీన్స్ కూడా ఏం లేవండి మూవీలో. అంటే ట్రై చేశారు మహేష్ బాబు. అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న. సూపర్ సరే అన్న, ఎవరి ఇష్టం వాళ్ళదన్న, అట్లేం లేదన్న, ఎవరి ఇష్టం వాళ్ళదన్న. అన్న చూశానన్న, ఏం కావాలన్న చెప్పన్న, ఏ పాయింట్ చెప్పాలి చెప్పు. ఏముందన్న సినిమాలో నచ్చడానికి? మహేష్ బాబు గారు యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో? మహేష్ బాబు గారు యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో? అవును, మహేష్ బాబు గారు యాక్టింగ్ బాగానే ఉందండి. వన్ మ్యాన్ షో అని చెప్తున్నా కదా, వన్ మ్యాన్ షో అండి. నేను ఓపెన్గా చెప్తున్నానండి, నాకేం భయం లేదు. ఓవరాల్ హనుమాన్ చూసానండి. హనుమాన్ అండి, 100% హనుమాన్ అండి. హనుమాన్ చాలా నాకు నచ్చలేదండి, సారీ, నాకు నచ్చలేదు. వాళ్ళకి నచ్చలేదు నాకు తెలియదండి. నాకైతే నా ఒపీనియన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు అంతగా అనిపించలేదు. ఏ మూవీ వచ్చినా నేను ఫస్ట్ డే చూస్తాను, జెన్యూన్ రివ్యూ చెప్తాను. సో గుంటూరు కారం అని ఇంత మాస్ టైటిల్ పెట్టుకొని బట్ సెంటిమెంట్ ఫిల్మ్ అనేది వర్కౌట్ అవుతుంది. అంత స్పైసీ మాస్గా హీరో గారిని చూపించారు, హీరో గారు చేశారు, దాన్ని కన్విన్స్ అయ్యామండి, కంప్లీట్గా కన్విన్స్ అయ్యాం. కాకపోతే ఎందుకో ఒక బ్యాక్డ్రాప్ ఉందండి మూవీలో, లైక్ స్టోరీ పరంగా కాకుండా డీవియేట్ అయిపోయినట్టు, ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి. మరి నాకు మరి వాళ్ళు చూపించాలని చూపించారో లేకపోతే నాకు అనిపించింది రొటీన్ సినిమా చూపించింది. మహేష్ బాబు గారి సినిమా చూసినట్టయితే అనిపించలేదండి నాకు. త్రివిక్రమ్ మార్క్ అనిపించలేదండి. త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు లేదు. ఒక చెప్పాను కదా, త్రివిక్రమ్ గారి మార్క్ అంటే ఒకటే అండి, తల్లి ప్రేమ అంటే ఏంటిది, తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్విన్స్ చేసి పడిస్తారండి అందరినీ సినిమాలో. సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి, జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత ఊర మాస్ అలాంటి సినిమా అయితే కాదు. లేదండి, జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. సంక్రాంతి అయితే బాబుది కాదు. సంక్రాంతి అంటే ఓకే అండి, గుడ్ కలెక్షన్స్ వస్తాయి, మిక్స్డ్ టాక్స్ వస్తాయి. చూసారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు. సో ప్రాబ్లం లేదు, మిక్స్డ్ టాక్స్ వస్తుంది. నేనైతే 2.5 రేటింగ్ ఇస్తానండి, హాఫ్. అంటే అది కూడా వన్ మ్యాన్ షో. ప్రభాస్ గారి మహేష్ బాబు గారి యాక్టింగ్ వల్ల బాగుండేది. ఒకటి బాగుంది కానీ యాక్టింగ్ మాస్ మూమెంట్స్ ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ లేదు, మొత్తం సాగదీయడమే ఉంది. శ్రీలీల 3 సినిమాల నుంచి ఒకటే డాన్స్ చేస్తుంది, ఇంట్లో కొంచెం బాగా చేసింది కానీ సేమ్ డాన్సులు చేసింది, ఏం లేదు, జస్ట్ డాన్సుల కోసం ఉంది. స్టోరీ రొటీన్ అంటే ఓకే కానీ సరిగా ఎమోషన్స్ ఏం లేవు, సరిగా లేదు సినిమా. కామెడీ కూడా లేదు. మహేష్ బాబు యాక్టింగ్ ఒకటి బాగుండే, డిఫరెంట్గా ఉండే స్లాంగ్. పోతుందన్న హనుమాన్ తొక్కేసింది. ఫ్లాప్ ఈ టాక్స్ మనం చెప్పలేం కానీ సెకండ్ హాఫ్ బాగా ఎంటర్టైన్ అవుతాము, ఓకే. కానీ వాళ్ళందరూ చెప్తున్నట్టు జై బాబు కాదనలేదు, ఖచ్చితంగా మహేష్ బాబు టాప్ లెవెల్, టాప్ నాచ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చెప్పలేము సార్, ఎందుకంటే నేను హనుమాన్ చూడలేదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ హనుమాన్ గురించి చాలా ఎక్సైట్ అయిపోయి ఇక్కడ పొర్లు దండాలు కూడా పెట్టారు. మరి నాకు తెలియదు, మరి ఇప్పుడు ఇది బెస్ట్ విన్నరా అంటే చెప్పలేము. ఈ సినిమా ఎలా ఉందంటే చెప్తాను అంతే. నేనేం ప్రొడ్యూసర్ కాదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏం చెప్తాం భయ్యా, రొటీన్ ఏం అంటే ఇటువంటి మదర్ సెంటిమెంట్ మూవీస్ రాలేదు, అది చెప్తాను నేను. ఫస్ట్ హాఫ్ డ్రాగింగ్ అండి, ఫస్ట్ హాఫ్ అంటే నాకు అనిపించింది. బేసిక్గా నాది కూడా తప్పై ఉండొచ్చు, శ్రీలీల ఆ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వలేదు. డైరెక్షన్ అదే చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ టు బీ ఫ్రాంక్ నాకు నచ్చలేదు సార్. సెకండ్ బాగుంది, అది బాగుంది. మహేష్ బాబు గారు టాప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అంటే నేనంటూ అంతే అంతే